మన కారంపూడి మండలం గాదేవారిపల్లిలో రైతు పేరండి రాంపాటి సైదులు అనేటువంటి వ్యక్తి ఈ పొలంలో ఈ ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిపులార్ అనేటువంటి వెరైటీని మనం క్షేత్ర ప్రదర్శనగా పెట్టాం. అలుగుమలపాడు, కాచవరం, రామపురం, గోగులపాడు, ఇటుకపల్లి, కరగలపాడు గ్రామం, చిన్నగార్లపాడు, పెదగార్లపాడు, ఇటుకపల్లి, గాదివారిపల్లె, కరగలపల్లి, తక్కెలపాడు, పెదగార్లపాడు అండి, కాకనపాడు, ఉప్షర్ల, అలుగుమలపాడు, ఇరికిగూడెం గ్రామం అండి, పెదగార్లపాడు, దాచపల్లి, నడికోడి గ్రామం, బుచ్చాలపాడు అండి, పైడిపాడు, ఇరికిగూడెం, మా దాచేపల్లి, పొదంగోళ్ళ, కాచవరం, సారంపల్లి అగ్రహారం, కొత్తూరు గ్రామం, త్రిపులారు, ప్రజ్వల్ సీడ్స్ వాడి పిఎస్ త్రిపులార్, ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిపులార్ అండి, త్రిపులార్ అనే వెరైటీ, త్రిపులార్. అందరు చూడదగింది, వేయదగింది. తేడా మందులు కొట్టినా గానీ కాసుద్ది, పెద్ద ఖరీదు గల మందులు కూడా కొట్ట అవసరం లేదు. చిక్కదనంగా ఉంది కాపు. కాసిని అయితే 30 క్వింటాలకు కాసింది అనుకుంటున్నాను. బంగారంతో సమానంగా ఉంది. రైతుకి పెట్టుబడికి అనుకూలంగా పడితే 10 కట్లకే చేయని పండిద్ది. 30 నుంచి 35 గంటలు. కాలానికి అనుగుణంగా అయితే ఈ ఇత్తనం ఉంది. ఈ ఒరిజినల్ తేజ కింద పోతాను. కోత కూలీలు కూడా చాలా తక్కువ పడతారు దీనికి. కింద ఏ సైజు ఉందో కాయ పై కూడా అదే సైజు చూసి నాకనే చేతి వేసుకోదగిస్తున్నామని చెబుతున్నాను సార్. ఇంత కాసినా కూడా ఇంత సిట్టాకు ఉందంటే నెంబర్ 1 ఇత్తనం. ఈ ఇత్తనానికి నల్లేనా బొబ్బరేనా కొంచెమైనా లేదు. చూసిన వెరైటీలో కంటే డిఫరెంట్ వెరైటీగా ఉంది. గింజ శాతం కూడా చివరి దాకా ఉందండి. ఓకే, నిద్రబాత చేసుకోవచ్చు. 30 క్వింటాల వరకు అవకాశం ఉంది. కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు వేసుకోదగిస్తున్నాం. ఎకరం వచ్చేసి 30 క్వింటాల పైన అవుద్ది. కింద పైన ఒకే సైజు ఉంది కాయ కూడా లాస్ట్ దాకా. వెరైటీ బాగుందండి, సూపర్ గా ఉంది. అన్నిటికీ అనుకూలంగా బాగానే ఉంది. ఓకే, రైతు ఏ తగిన ఇత్తనమే. 4 చూసిన 4 టాప్ అండి ఇది. ఈ ఇత్తనం ఏ ఇత్తనం సరే పెద్దవాళ్ళు నెంబర్ 1 కంపెనీ. 30 పైనే 30 డౌట్ లేదు దాంట్లో. ఇక 30 అనుకుంటా క్వింటాల్ నేను చూసినట్లో నెంబర్ 1 క్వాలిటీ. ఎవరైనా రైతులు ఏదైనా ఇత్తనం ఓకే, సూపర్. ప్రతి ఒక్కరికి తీసుకోదగ్గ ఇత్తనం, నమ్మకమైన ఇత్తనం. ఎవరు రైతు వేసుకున్నా కూడా అసలు ఇబ్బంది అంటూ లేదు. రైతు ఒక్కొక్కరు 4 ఎకరాలు ఎత్తారు కదా, 1 ఎకరం వేసి చూడండి. 30 నుంచి 35 బొబ్బెర లాంటిది లేదు. చేనింగ్ ఉంది, కలర్ వల్ల చూసి వేయాలనిపిస్తుంది. 30-33 క్వింటాల దాకా అయ్యేటట్టుకుంది. క్వాలిటీ కూడా ఈ రోజు కూడా క్వాలిటీ బాగుందండి. మిరదాట ప్రజ్వల్లో ఏదో ఒకటి ఒక తేజ వేసుకుందాం. మేము 30 అంచనా వేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం కడుపు నిండిపోయింది. ప్రతి ఒక్క సన్నకారం వేసుకుంటే చెప్తాను. నెంబర్ 1 ఉంది. ఇబ్బంది లేదు, కింద నుంచి పై దాకా బాగానే కాసింది. ఈ విధంగా మా గినక పడితే మేము కష్టాల్లో ఉన్నాం. 40 దాకా కూడా రావచ్చు. ఉంటేనే ఎప్పుడైనా సరే మిరదాట కాయడానికి 190% అవకాశం ఉంది. జంట కాపు ఇదిగో గుత్తులు గుత్తులు పడుతున్నాయి. మాది ఇరికిగూడెం గ్రామం అండి. మేము ఒక 20 మంది రైతులు వచ్చినాం. మేము పొలాలు వేస్తున్నాం బాగానే. మాకు బాగా కాసినదనే చూద్దామని ఆస్తి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం కడుపు నిండిపోయింది. ఈ విధంగా మా గినక పడితే మేము కష్టాల్లో ఉన్నాం, బయటపడతాం. కాబట్టి ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి కాసింది, దుర్లు కాసింది. ఇంకా కోడి మంచి వయసులో ఉంది. ఇంకా సేను ఇంకా బాగా రెడీగా ఉంది. మాకు సంతోషంగా ఉంది వచ్చి చూసేందుకు. మేము మా ఏం లేదు, బ్రహ్మాండంగా మెత్తదనం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు చేను బంగారంతో సమానంగా ఉంది. ఈ సైజు కాయ ఉంటే మార్కెట్ లో కూడా కష్టాలు తీరుతాయి రైతులకి. ఈ సైజు కాయ బాగుండాలి. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు గాని, ఈ సేన వేసిన రైతు గాని సంతోషంగా, మాకు సంతోషంగా ఉంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. హ్యాపీగా ఉంది మాకైతే. ముందుకు కూడా మేము ఇదే ఇతరం తీసుకోవాలని ఆశ. 30 పైనే, 30 డౌట్ లేదు దాంట్లో. ఇక 30కి పైన కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇట్లా ఇయ్యండి, మేము బయటపడతాం రైతులు ఖచ్చితంగా. రైతుల నమ్మకం అండి, రైతుల నేస్తం, రైతుల నమ్మకం. ఎక్కడిచ్చినా ఒక చిన్న కంప్లైంట్ కూడా ఎక్కడా లేదు. ఈ కంపెనీ తాలూకు కంప్లైంట్స్ అసలు లేవు. మేము ఇప్పుడు మేము చూస్తేనే మాకు కడుపు నిండింది. 100% మాకు దీని మీద నమ్మకం ఉంది. ఈసారి మేము మిమ్మల్ని కలిసి ఇత్తనం మేము వేసుకుంటాం. మాకు కూడా దేవుడు ఇదే విధంగా పండిస్తే సంతోషంగా ఉంటాం. సంవత్సరం ఖచ్చితంగా వేస్తాం, మేము వేసుకుని తీరుతాం. ఇది ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిపులార్, ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిపులార్, ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిపులార్.